ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. హయగ్రీవ అనుగ్రహ సిద్ధిరస్తు. వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క ఏప్రిల్ 14వ తేదీ నుండి మే 14వ తేదీ వరకు కూడా సూర్యనారాయణుడు అనగా మన యొక్క అంతరిక్ష భాషలో రవి, సూర్యుడు అనేటటువంటి పర్యాయ పదాలు ఉంటాయి. కాబట్టి ఈ సూర్య భగవానుడు మీనరాశిలో నుంచి మేషరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని కావిస్తూ ఉచ్చస్థితాన్ని కలిగినటువంటి 10 డిగ్రీల వరకు కూడా ఈ సూర్య భగవానుడు ఉచ్చస్థితిని కలిగి ఉంటాడు. కాబట్టి ఎంతో మంది రాశుల వారికి, అట్లాగే సూర్యగ్రహ నక్షత్రాలైనటువంటి కృత్తికా నక్షత్రము, ఉత్తరా నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము, అట్లాగే సింహరాశి, కొంతమంది రాశుల వారికి అట్లాగే ఈ నక్షత్రాల వారికి కూడా చాలా చక్కటి ఆరోగ్యము, అనుకున్న కార్య అధీష్టాలు, ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కలగటానికి అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగపరంగా ఎన్నో ఎగ్జామ్స్ రాసి ఎన్నోసార్లు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షలు రాసి ఉన్నారో వారందరికీ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతం కలిగి అట్లాగే ఉద్యోగ ప్రాప్తి కలగటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క నెలలో ఏప్రిల్ 14 నుంచి కూడా మే 14 వరకు గ్రహస్థితుల్ని గనక పరిశీలించినట్లయితే ముఖ్యంగా మాసవారి మేష సంక్రమణం, అంటే రవి ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశించినప్పుడు సంక్రమణం అంటారు. ఇది చాలా విశిష్టమైనటువంటిది. అటు పితృదేవతలకి చాలా పవిత్రమైనటువంటి రోజు ఈ సంక్రమణం. అట్లాగే ఈ యొక్క సూర్య భగవానుడు నెలకి కరెక్ట్గా ఒక్కొక్క డిగ్రీ చొప్పున రోజుకి 30 డిగ్రీలు కూడా పరిభ్రమిస్తూ 30 రోజుల్లో ఆయన మారేటటువంటి నక్షత్రాలని బట్టి వారి జాతక చక్రంలో ఎవరైతే రాసులు చూసుకుంటున్నారో వారి యొక్క జాతక చక్రంలో నడిచేటటువంటి దశలు, అంతర్దశలు, విదశల్ని బట్టి వారి యొక్క జన్మలగ్నాన్ని బట్టి ఈ సూర్య భగవానుడు ఎక్కడ ఉంటాడో ఆ యొక్క ఫలితాలని మనకి ఇప్పుడు ప్రసాదిస్తూ ఉంటాడు. మంచి కావచ్చు, చెడు కావచ్చు. కాబట్టి చాలా మందికి రాశి మాత్రమే, మా యొక్క నక్షత్రము, మా యొక్క రాశి దండి ఎలా ఉంటుంది అని మాత్రమే కనుక్కుంటున్నారు. కానీ ఈవెంట్స్ వైజ్ కానివ్వండి, లేదా మీకు ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నప్పుడు మీ జాతక పర్యవేక్షణని మీ మనసుకి నచ్చినటువంటి గురువు ద్వారా చక్కగా తెలుసుకొని ఎన్ని రోజులు, ఎన్ని నెలలు మేము జాగ్రత్తగా ఉండాలి, ఏ అంతర్దశల్లో మేము విద్యకు కానివ్వండి, ఉన్నత విదేశాలకు కానివ్వండి, లేకపోతే వివాహపరమైనటువంటి చర్యలు చేపట్టడానికి, ముఖ్యంగా ఎవరైనా సరే ఆరోగ్యపరంగా బాలేనప్పుడు ఆరోగ్యానికి ఏ ఫలితాలు, అంటే ఏ ఫలితాన్ని ఇచ్చేటటువంటి దేవతలను ఆరాధించాలి, అట్లాగే సంతానము కలగకపోవడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా జన్మజాతకంలో మాత్రమే తెలుస్తాయి. రాశిని బట్టి కొంతవరకు మాత్రమే మనకి జాతక విశ్లేషణ పరంగా ఇక్కడ ప్రస్ఫుటమవుతాయే తప్ప డైరెక్ట్గా చంద్రుడు అనేటటువంటి వాడు మానసిక చర్యల్ని మాత్రమే సూచిస్తాడు, సూర్యుడు మాత్రమే ఆత్మని సూచిస్తూ ఉంటాడు. కాబట్టి జన్మజాతకం ప్రధానం. ముఖ్యంగా ఈ యొక్క నెలలో గ్రహాల యొక్క గోచార స్థితులను గనక మనం గమనించి ఉన్నట్లయితే గనక సూర్య భగవానుడు మేషరాశిలో ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు ఉంటాడు. అట్లాగే మాసగ్రహాలైనటువంటి శుక్ర భగవానుడు ఈ యొక్క మేషరాశిలో దాదాపుగా ఏప్రిల్ 19వ తేదీ వరకు ఉండి ఏప్రిల్ 19 నుంచి మరలా వచ్చే సంక్రమణం వరకు కూడా వృషభ రాశి తన యొక్క సొంత రాశిలో ఉండి చాలా చాలా మేలు కలిగిస్తాడు కొన్ని రాశుల వారికి. అట్లాగే బుధ మహారాజు, మరి ఈ బుధుడు దాదాపుగా 11వ తేదీ ఏప్రిల్ 11 వరకు కూడా కుంభరాశిలో ఉంటూ మీనరాశిలో దాదాపుగా ఈ యొక్క ఏప్రిల్ 11వ తేదీ నుండి కూడా చివరి వరకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శుక్ర భగవానుడు, బుధుడు, అట్లాగే రవి, ముఖ్యమైనటువంటి గ్రహము కుజుడు. ఈయన శనితో కలిసి మే 10వ తేదీ వరకు కూడా
మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. కొంచెం కొన్ని రాశుల వారు మాత్రము కుజుడు శని ఆపరేటింగ్ అయ్యేటటువంటి రాశి మీనరాశి కాబట్టి కొన్ని రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనప్పటికీ కూడా ఎవరైనా సరే వారి యొక్క జాతక పర్యవేక్షణతో పాటుగా ఈ యొక్క గోచారాన్ని చూసుకున్నప్పుడు మరి ఏ దేవతల్ని ఆరాధించాలి అనేటటువంటి విషయాన్ని తమ యొక్క గురువుల్ని చక్కగా కనుక్కొని విశదీకరించుకొని ఆ యొక్క దేవతా నామాలని కానీ స్తోత్రాలని కానీ అర్చనని కానీ పూజలు జపాలు హోమాదులు చేయించుకుంటే మాత్రమే వారి యొక్క కర్మ పరిపక్వత చెందుతుంది. అనుకున్న కార్యాలయంతో ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు అనేటటువంటి నామాన్ని అందరూ ఆచరించండి. గో రక్షతి రక్షిత, గోవుల్ని రక్షించండి. వాటి ద్వారా కలిగేటటువంటి పాజిటివ్ ఎనర్జీస్ మన దేశాన్ని భూగోళాన్ని కాపాడుతూ ఉంటాయి. వృక్షో రక్షత రక్షిత, వృక్షాలని ఎవరూ కూడా ఛేదించకండి. వృక్షాలని సాధ్యమైనంత వరకు పెంపొందించుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరి యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి ఒక్కొక్క వృక్షము ఉంటుంది, రాశుల్ని బట్టి వృక్షం ఉంటుంది. కాబట్టి ఆ వృక్షాలని పెంచితే గనక వారి యొక్క ఆయురారోగ్యాలు బాగుంటాయి. ఇట్లా ఎన్నో విషయాలు మన యొక్క జ్యోతిష్య శాస్త్రంలో నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి మరి మేషరాశి నుంచి మీనరాశి వరకు, అట్లాగే అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు ఎవరికి ఈ మాసాంతము సూర్య సంక్రమణం వలన మేషరాశిలో సంక్రమించినటువంటి ఈ యొక్క సూర్య సంక్రమణం వలన ఈ 4 గ్రహాలతో పాటుగా కుజుడు అట్లాగే గురుడు మిథున రాశిలోనే ఉంటాడు. అట్లాగే శని భగవానుడు మీనరాశిలో ఉంటాడు. కేతువు సొంత నక్షత్రంలో సింహరాశిలో ఉంటాడు. రాహువు కుంభరాశిలో సొంత నక్షత్రంలో ఉంటూ కూడా వారు చేసే విన్యాసాలు వారిచ్చే ఫలితాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్. వృషభ రాశి వారికి ఏప్రిల్ 14వ తేదీ నుండి మే 14వ తేదీ వరకు సూర్యగ్రహ మేష సంక్రమణం పరంగా వీరికి కలిగేటటువంటి ఫలితాలను కనుక మనం గమనించినట్లయితే, గ్రహ గోచార స్థితిగతుల్ని కనుక చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి గురువు, లాభస్థానంలో ఉన్నటువంటి బుధుడు, కుజుడు, శని వీరు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటుగా వీరి యొక్క జన్మ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు చక్కగా మేషరాశిలో 12వ స్థానంలో ఉండటం, తదుపరి ఈ యొక్క 20వ తేదీ తర్వాత ఏప్రిల్ 20 తర్వాత సొంత రాశిలోకి వచ్చి శుక్ర భగవానుడు ఇంకా అనుకూలమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తున్నాడు. 10వ భావంలో 10వ స్థానంలో ఉన్నటువంటి రాహువు కూడా ఉన్నంతలో అనుకూలమైనటువంటి ఫలితాలను కలుగజేయడానికి అవకాశం ఉంది. ఒక్క చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కేతువు మాత్రం సొంత నక్షత్రంలో ఉండి వీరికి కొంత విద్యపరంగా, వాహనపరమైనటువంటి, గృహపరమైనటువంటి, మాతృపరమైనటువంటి కొన్ని ఇబ్బందుల్ని, సమస్యల్ని క్రియేట్ చేయడానికి కేతువు ప్రతికూలంగా ఉన్నాడు. కాబట్టి గ్రహస్థితులను కనుక గమనించినట్లయితే వృషభ రాశి వారికి కాస్త విద్యపరంగా ఈ సూర్య భగవానుడు అనుకూలమైనటువంటి అంటే ఉన్నతమైనటువంటి విద్యలకి వేరే ప్రదేశానికి వెళ్ళి చదువుకోవాల్సినటువంటి అవసరం వచ్చే అవకాశం ఉంటే హాస్టల్స్కి వెళ్ళటం కొంతమంది పిల్లల విద్యార్థులు, లేకపోతే ఉన్నటువంటి దేశంలోనే కొంచెం కొత్త ప్రదేశానికి వెళ్ళి చదువుకోవాల్సినటువంటి అవసరం రావటం, ఇలాంటివి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. తండ్రి గారి యొక్క ఆస్తి పూర్వార్జితం ఏదైనా ఉన్నట్లయితే దాని పరంగా కూడా కోర్టు కేసుల్లో ఏదైనా ఉంటే అవి కొంత సఫలీకృతం కలిగి సూర్యుడికి ఉన్నటువంటి బలంతో వీరికి కొంత అనుకూలమైనటువంటి గృహ ఉపకరణాలు కానివ్వండి, లేకపోతే వాహనపరమైనటువంటి విషయాల్లో ఆనందం కలగటానికి అనుకూలమైన పరిస్థితులు సూర్యుడు ఇస్తున్నాడు. అయితే ఏంటంటే కొంత ప్రయాణాల పరంగా, విద్యపరంగా విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. సూర్యుడు 12వ స్థానంలో ఉండటం వలన కొంత అనారోగ్యపరమైనటువంటి సమస్యలు, తలకాయ తిరగటము, లేకపోతే సెన్సెక్స్ ఏదైనా సరే సైనిక్స్కి సంబంధించినటువంటి పరిస్థితులు వీరికి గోచరించటము, ఉదర సంబంధిత వ్యాధుల పరంగా ఏదైనా హాస్పిటలైజేషన్ కావటము, ఈ విధంగా వీరికి ప్రయాణాలు అధికం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా కొత్త ప్రదేశాన్ని చూడాలి అనేటటువంటి కోరిక అధికమవుతుంది. ఇక్కడ కొంచెం కంట్రోల్ ఉండాలి. ఒకవేళ తప్పనిసరి వెళ్ళాలి అనుకుంటే సూర్యుడికి సంబంధించిన నమస్కారాలు ఆ రోజు ఉదయాన్నే వాళ్ళు సూర్యోదయ సమయంలో తప్పకుండా 12 సూర్య నమస్కారాలు చేసి మరి ఆదిత్య హృదయాన్ని ఒక్కసారి చదివి ఆ యొక్క నీళ్ళని చక్కగా నెత్తి మీద జల్లుకొని లేకపోతే స్నానం చేసి అప్పుడు చక్కగా ఆ యొక్క ప్రయాణాన్ని ఆచరించడం చాలా ఉత్తమము.
ముఖ్యంగా చదువుకునేటటువంటి విద్యార్థులైతే కనుక ఈ నెల రోజులు కూడా ఓం సం సూర్యాయ నమః అనేటటువంటి నామాన్ని, సూర్య అష్టోత్తర శతనామార్చనని చేయటము, అట్లాగే ఎరుపుకి సంబంధించినటువంటి ఏదైనా సరే దానిమ్మ పండు బ్రాహ్మడికి ప్రతి ఆదివారము దానం చేయటం ద్వారా వీరికి విద్యలో ఆటంకాలు కానివ్వండి, మాతృ సంబంధిత అనారోగ్య సమస్యలు కానివ్వండి, అట్లాగే వాహనపరమైనటువంటి సమస్యలు కానీ వీరికి రాకుండా ఈ బ్రాహ్మడికి ఇచ్చి ఆ బ్రాహ్మడు మీకు ఎప్పుడైతే ఆశీర్వచనం చేస్తాడో చక్కటి ఆరోగ్యవంతులై అనుకున్న ప్రతి కార్యక్రమము కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే వృషభ రాశి వారికి లాభంలో ఉండేటటువంటి బుధ కుజ శని యొక్క ప్రభావం ఎటువంటిదంటే మీకు తండ్రి పరమైనటువంటి ఆస్తులు కలిసి రావటం కానీ, లేకపోతే వ్యాపారంలో మీరు పెట్టినటువంటి పెట్టుబడులకి ఉన్నతమైనటువంటి ఆర్థిక స్థితి రావడము, భాగస్వాముల మధ్య చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలగడము, వారికి వ్యాపారంలో కలిగేటటువంటి లాభాలని ఆస్వాదిస్తూ చక్కగా ఏదైనా సరే కుటుంబ సమేతంగా అందరూ కూడా పిక్నిక్ లాంటి దగ్గరికి వెళ్ళేటటువంటి అవకాశము, దూర ప్రాంతాలకు వెళ్ళి చాలా ఆనందకరమైనటువంటి యోగాన్ని అనుభవించేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో చక్కటి లాభము, కుటుంబ పరంగా కానివ్వండి, ధనపరంగా కానివ్వండి, బ్యాంకింగ్ పరంగా ఏదైనా సరే ఉద్యోగస్తులుంటే వారికి కూడా చక్కటి లాభాన్వేషణ కలుగుతోంది. ముఖ్యంగా సంతానపరమైనటువంటి అనుకూల లాభాలు కలుగుతున్నాయి. వ్యాపారంలో మీరు పెట్టినటువంటి పెట్టుబడులకి చక్కటి నియమబద్ధమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ యొక్క 3 గ్రహాల యొక్క కలయిక వలన. అట్లాగే ఏదైనా సరే ఉన్నత విద్యాభ్యాసానికి విదేశాలకి వెళ్ళాలి అనుకున్నటువంటి విద్యార్థులకి కొంత గవర్నమెంట్ త్రూ ఇబ్బందులు కనిపించినప్పటికీ కూడా ఈ యొక్క గ్రహాల యొక్క అనుకూలత వలన చక్కటి లాభశాం కలుగుతోంది. ముఖ్యంగా సంతాన లాభం కలగటానికి, వివాహపరమైనటువంటి లాభసిద్ధి కలగటానికి, అట్లాగే ఉద్యోగాలలో చేస్తున్నటువంటి ఉద్యోగాలలో ఉన్నతమైనటువంటి స్థితికి అంటే ప్రమోషన్ రూపంలో వెళ్ళటానికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి. అట్లాగే ద్వితీయంలో ఉన్నటువంటి గురువు చక్కటి కుటుంబ సౌఖ్యాన్ని ఇస్తాడు. మంచి భోజన అవకాశాలు అంటే ఎవరైనా గృహప్రవేశాలు, కుటుంబీకుల్లో ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకున్నా సరే వారి యొక్క రూపకంగా మృష్టాన్న భోజన ప్రాప్తి కలుగుతోంది వృషభ రాశి వారికి. అఖండమైనటువంటి బ్యాంకు బ్యాలెన్స్ చూస్తారు వీరు ఈ మాసంలో. ఉన్నతమైనటువంటి లక్ష్మీ కటాక్షం కలుగుతోంది వృషభ రాశి వారి. వీరు ఏది మాట్లాడినా సరే అవతల వాడు శత్రువైనా సరే వీరికి లొంగి ఉండాల్సిందే అనేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. శత్రు రోగ రుణ విముక్తి కలిగేటటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకొని, మరి ఇప్పుడు గోచారంలో అయితే కనుక వృషభ రాశి వారికి చాలా అత్యద్భుతంగా ఉంది. జన్మజాతకంలో మీకు నడిచేటటువంటి ఏదైనా సరే దశలు కానీ అంతర్దశలు కానీ మీ లగ్నం నుంచి వారు గనక అపోజిషన్లో అంటే ప్రతికూలమైనటువంటి భావాల్లో ఉన్నట్లయితే గనక అది మిమ్మల్ని చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు కూడా నెట్టివేసే పరిస్థితి. అంటే గోచారంలో లాభాలు వస్తున్నాయి కదా అనుకుంటే కాదు, జన్మజాతకంలో మనకి గనక అనుకూలం లేకపోతే గోచారంలో అది ఎక్కడ ఉన్నా ఏ లాభాలను కలగజేస్తున్నా పూర్తిగా అవి 100% మనకి సక్సెస్ ఇవ్వవు. కాబట్టి ఎవరైనా సరే విద్యాపరంగా కావచ్చు, లేకపోతే ఏదైనా విదేశీయానాలకి వెళ్ళాలి, ఉద్యోగం అక్కడికి వెళ్ళాలి, ఉద్యోగం రావట్లేదు, అట్లాగే వివాహంలో మాకు ఎన్నో ఆటంకాలు కలుగుతున్నాయండి, అనుకున్న సంబంధాలు మాకు కుదరట్లేదు, లేకపోతే ఇంట్లో పిల్లలు సరైనటువంటి ధ్యాసపూర్వకంగా చదువు ఎందు నిమగ్నత లేకపోకుండా ఎన్నో మనకి జన్మజాతక రీత్యా పరిహారాలు, దోషాలకి పరిహారాలు మరి గురువుల దగ్గర నిక్షిప్తమై ఉన్న నిధిలాగా. కాబట్టి మీ మనసుకి నచ్చినటువంటి సరైనటువంటి గురువుని మీరు ఎంచుకొని జన్మజాతక విశ్లేషణ చేయించుకొని ఎవరికి ఏ సమస్య వస్తుందో ఆ సమస్యకి తగ్గట్టుగా పరిష్కారం ఆచరించాలి. ఇప్పుడేదో గోచారంలో మేము గ్రహాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇవి చేసేసుకున్నాగానే ఇక్కడ చేసేసుకోవటం, అట్లాగే దానికి సంబంధించినటువంటి రాళ్ళు పెట్టేసేసుకోవటం, దానికి సంబంధించిన కలర్స్ వాడేసుకోవటం. ఒక్కోసారి జన్మజాతకంలో తెలుపు బాగాలేదు, ఇప్పుడు శుక్రుడు బాగుంటాడు కదా, ఇప్పుడు తెలిపేసేసుకోమంటే మరి జన్మజాతకంలో ఆ తెలిపే మీ కొంప ముచ్చుతుందనుకుంటే. కాబట్టి ఏదైనా సరే జన్మజాతకాన్ని తెలుసుకోవటం, ఆ జాతకరీత్యా మనకి నచ్చేటటువంటి కలర్స్ ఏంటి, ఆ జాతకరీత్యా మనకు కలిగేటటువంటి రాళ్ళు ఏంటి, ఇవి చూసుకోవాలి. ముఖ్యంగా మీరు ఏ దైవాన్ని ఆరాధించాలనే విషయం జన్మజాతకమే తెలియజేస్తుంది.
కాబట్టి ఈవెంట్స్ వైజ్ ఏది తెలుసుకోవాలన్నా జన్మజాతక చక్రాన్ని పరీక్షించేటటువంటి గురువు ద్వారా మాత్రమే ఆమోద యోగాన్ని పొందండి. సొంత నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకండి. గోచారంలో అనుకూలిస్తున్నాయి కదా అని చెప్పి పటపటా మన పనులు చేసుకుంటే అవి జన్మజాతకంలో పడేసే లక్షణాలు ఉన్నటువంటి గ్రహాలు అయితే మనం మళ్ళీ తిరిగి లేవలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా వృషభ రాశి వారికి ఈ నెలలో గ్రహాలన్నీ చాలా అత్యద్భుతంగా పనిచేస్తున్నాయి. శుక్ర భగవానుడైతే గనక ఈ నెల రోజులు కూడా చాలా ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయ సాధనని కూడా అందజేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మాత్రము విద్యార్థులు కానీ, లేకపోతే గృహాన్ని కట్టుకునేటటువంటి వాళ్ళు కానీ, భూమిని కట్టుకునే వాళ్ళు కానీ తప్పనిసరిగా కేతువుకి సంబంధించినటువంటి జపాన్ని ఆచరించండి, జపాన్ని చేయించుకోండి, గణపతి హోమాన్ని ఆచరించండి. ఆ తర్వాత మీ స్టెప్స్ వేయండి, చక్కటి విజయ లాభం కలుగుతుంది. ఓం గం గణ